పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు అంటే వాళ్ళ తన రేట్లు పెడతారు, మన తనకు వచ్చి రేట్లు పెట్టారు. వాళ్ళ తను బీటర్ అంటే ₹1,00,000 అంటారు, మన తను ఒక 30,000 40,000 అంటే అమ్మాయితాను అంటారు. అదే పెద్ద పెద్దోళ్ళు తనకి పోతే నువ్వు 1,00,000 కానీ 1,50,000 కానీ పెట్టుకుంటావు. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు ఈ వీడియోలో పందెం కోళ్ళు పెంచుతున్నటువంటి రైతు దగ్గరికి వచ్చాం. పందెం కోళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు, సో పందెం కోళ్ళు ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఎట్లాంటి జాతులు పెంచుతున్నారు, సో మార్కెట్లో కావచ్చు లేకపోతే పందాలలో వేటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఓవరాల్గా ఇట్లాంటి విషయాలు అయితే పూర్తిస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి మన్నెగూడ విలేజ్, హైతనార్ మండల్, రంగారెడ్డి జిల్లా. సో రైతు మధుగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. నమస్తే గారు. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఓకే, మీరు ఎప్పటి నుంచి పందెం కోళ్ళ పెంపకం ఉన్నారు, అంతకంటే ముందు ఏం చేసేవాళ్ళు, అసలు పందెం కోళ్ళ పెంపకం ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ నాకు 10 లారీలు ఉండానండి. లారీ ఫీల్డ్ లో డీజిల్ రేట్ ఎక్కువైపోయి ఏం మిగలకపోవడం వల్ల మొత్తం ఒక్కొక్క లారీ మొత్తం తీసేసాను. తీసేసినాక మా నాన్న చిన్నప్పటి నుంచి మాకు పందెం కోళ్ళు పెంచేవాడు, అసలు కోళ్ళు పెంచేవాళ్ళు అప్పుడు. అంటే అసలు కోళ్ళు అంటే ఇప్పుడు మన కత్తులు కట్టకుండా మామూలుగా కొట్లాడిపించేది, అవి పొద్దున్న దాకా కొట్లాడతాయి, ఆ కోళ్ళు పెంచేవాడు. అందులో కొద్దిగా టచ్ ఉంది కనుక ఈ నాటుకోళ్ళ దాంట్లో పెడితే బాగుంటది అని చెప్పేసి ఆ బిజినెస్ లారీలను నమ్మేసుకొని నేను నాటుకోళ్ళ ఫార్మ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక 2 పుంజులు ఒక 10 పెట్టెలతో స్టార్ట్ చేశాను. సో అప్పుడు పెంచినప్పుడు స్టార్టింగ్ లో ఏ జాతి కోళ్ళు, అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో నేను తెచ్చింది మన భీమవరం జాతి తెచ్చాను. ఫస్ట్ తేవడము అసలు కోళ్ళు తెచ్చాను. అసలు కోళ్ళు తెచ్చేసినాక అసలు కోళ్ళల్లో మామూలు మార్కెట్ ఏముందంటే మార్కెట్ తక్కువ ఉంది, రేటు గిట్ల తక్కువ. అవి అయితే ఇప్పుడు 2,000, 3,000, 4,000కే పోతాయండి అవి. అయితే ఈ భీమవరం జాతి అనేది మినిమం 8,000 నుంచి 20,000, 30,000, 50,000 దాకా పోతున్నాయి. అందుకోసం మళ్ళీ ఏం చేసేసాను, అప్పుడు నష్టపోయాను, మళ్ళీ ఒక 5-6 లక్షలు నష్టపోయాను. ఎందుకంటే అవి 2,000 ఎంత సాధినా కానీ వర్కర్ కదే అవుతుంది, దాని సేమ్ అవుతుంది, అన్ని సేమ్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళ భీమవరం జాతిలోనేమో రేట్ ఎక్కువ ఉంటది, అసలు కోళ్ళ రేట్ తక్కువ ఉంటది అన్నట్టు. దానికోసం అని మళ్ళీ నేను ఏం చేశాను, మళ్ళీ అవన్నీ తీసేసేసి మళ్ళీ భీమవరం జాతి తెచ్చాను. భీమవరం జాతి ఒక 10 పెట్టెలు ఒక 2 బీడర్లు తెచ్చుకొని స్టార్ట్ చేసేసాను. మళ్ళీ భీమవరం జాతి అయిపోయినాక ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళా అప్పుడు మంచిగా ఊపులో ఉంది పెరువిను అప్పుడు 1,70,000 పెట్టి పిలిపించి నుంచి ఒక పచ్చకాకి తెప్పించాను. వాటి పిల్లలతోని అవుట్పుట్ పిల్లలు అమ్ముకుంటా మళ్ళీ ఈ పిల్లలు అవి పందెం ఇవి రెడీ చేసుకుంటేనే పిల్లలు అమ్మేవాడిని, గుడ్లు అమ్మేవాడిని. అదే 10 ఏళ్ళ నుంచి ఇట్లా పెంచుకుంటూ వస్తున్నారు. సో ప్రజెంట్ ఈ సంవత్సరం కానీ లేకపోతే ఇప్పుడు ఎన్ని దగ్గర? నేను ఆల్రెడీ ఇప్పుడు భీమవరం ఉంది, అసలు కోళ్ళు ఉన్నాయి. అసలు అంటే మన ఇడికాళ్ళ కోళ్ళు ఉన్నాయండి నా దగ్గర. ఇడికాళ్ళ కంటే కత్తులు కట్టాలని అవి అయితే వీటితోని భీమవరం జాతికి పెరువిన్ జాతికి క్రాసింగ్ చేపిస్తున్నాను. ఫైటింగ్ చాలా గట్టిగా కొట్లాడితే ఇవి అసలు కోళ్ళు అనేది. ఈ మన ఈ పెరువినేమో వెయిట్ తక్కువ ఉంటాయి కానీ అసలు కోళ్ళని తీపిస్తే జర డబుల్ బాడీ వచ్చేసేసి బోన్ పవర్ అనేది బాగా ఉంటది అని చెప్పి నేను అసలు కోళ్ళ విడికాల పుంజుతోని ఈ పెట్టెలతో తీపిస్తున్నాను. ఏ పెట్టెలు? మన ఫిలిపీన్స్ మన దానికి వచ్చిన అవుట్పుట్ ఉంది కదా, ఆ పెట్టెలతో తీపిస్తున్నాను అన్నట్టు. వాటి నుంచి పిల్లలు వచ్చినాయి, పిల్లలు సేల్ అయిపోతున్నాయి. ఈసారి ఒక 50 పుంజులు అమ్మాను మొత్తం టోటల్ గా. 50 పుంజులు సేల్ అయిపోయినాయి. మళ్ళీ పట్టాలు గాపులో వేసాను. ఒక పట్టాలు ఇట్లా ఒక 30 పట్టాలు అమ్మాను. ఇంకొక 20-30 పట్టాలు ఇప్పుడు గాపులో ఉన్నాయి. మళ్ళీ ఒక 150-200 పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ చేయించేసిన. ఎట్లుంటది జనరల్ గా వీటి పెంపకం? సీజన్ ఏమైనా ఉంటుంది పెంపకం అంటే మీరు మార్కెట్ చేసేటప్పుడు కానీ సీజన్ ఏమైనా ఉంటుంది? ఎట్లుంటుంది సీజన్ అనేది? సంక్రాంతికి అయితే పుంజులు బాగా పోతాయి అండి, రెగ్యులర్ గా పోతుంటాయి. కానీ సంక్రాంతికి మాత్రం డిమాండ్ ఎక్కువ ఉంటది. నవంబర్, డిసెంబర్ నుంచే వెళ్ళిపోతాయి. మీరు పెంచడం దేన్ని ఉద్దేశించుకుని? ఎక్కువ సంక్రాంతికి ఉంచుకుంటేనే రెగ్యులర్ గా మంచి రేట్ వస్తుందండి. మామూలు అప్పుడైతే ఇప్పుడు 15-20 వేలకు పోయేది అయితే 20 వేలకు పోయే కూడా అయితే 15 వేలకు అమ్ముకోవాల్సి వస్తుంది పండుగ కాకముందు అయితే. ఇక పండుగ అనుకుంటే మాత్రం మనకు ఒక మార్కెట్ మంచిగా ఉంటది. ఒక 5,000-10,000 ఎక్కువ పోతాయి పండుగ అన్నప్పుడైతే. ఎందుకంటే ఫెస్టివల్ అందరు పండుగ కోసం అయితే ఎక్కువ చాలా మంది వస్తారు. ఇక రెగ్యులర్ గా తీసుకుపోయే వాళ్ళైతే ఎప్పుడు రెగ్యులర్ గా తీసుకువెళ్తారు. వారానికి 2, 3, 4, 5 ఇట్లా పోతూనే ఉంటారు. మాంసం కోసం అసలు తీసుకోరండి, రేట్ ఎక్కువ ఉంటాయి కనుక మాంసానికి ఎక్కువ చేయరు. పందాలకైనా తీసుకొని వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళు పెంచుకుంటారు, తయారు చేసుకొని వాళ్ళు పందాలు వేసుకుంటారు. అంటే మీరు పెంచడం అంటే జస్ట్ ఓన్లీ పెంచడం వరకేనా? మీరు వీటికి ఏమైనా ట్రైనింగ్ అని అట్లాంటి ట్రైనింగ్ ఉంటదండి. తయారీ పెట్టాలంటే మాత్రం మార్నింగ్ లేచి 6 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. 5:30-6 గంటల నుంచి మార్నింగ్ 4 బాదం ఫస్ట్ ఎగ్గిస్తాము. ఎగ్గు తర్వాత 4 బాదం పిక్కలు ఇస్తాము. 4 బాదం పిక్కలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎండకెళ్ళి తీసేసి మళ్ళీ నీడకేసేసి మళ్ళీ సాయంత్రం దార పెడతాము.
సో ఇది ఒక డైలీ డైలీ. మళ్ళీ బీడర్లకు అనేది మాత్రం రోజు ఒక ఎగ్ ఇస్తామండి. ఇది ఓన్లీ పుంజులకు. పుంజులకు మీరు పెట్టెల కన్నా మామూలుగా దానాన్ని వేస్తాము. ఒడ్లు రాగులు ఒడ్లు ఎక్కువ వేస్తాము. ఒడ్లు లేకపోతే రైస్ మిల్ దొరికే పరం ఎక్కువ వేస్తాము. ఎక్కువ పెట్టెలకు మాత్రం. పుంజులకు మాత్రం రాగులు సద్దలు ఒడ్లు బాదము గుడ్లు ఇవన్నీ ఉంటాయి పుంజులకు మాత్రం. ఇప్పుడు మార్కెట్ లో ఏ రేట్కి ఎక్కువ, ఏ జాతికి ఎక్కువ భీమవరం జాతికి డిమాండ్ బాగుంది. సో మీరు వాటి సంఖ్య ఎక్కువ ఉందా మీ దగ్గర? మా దగ్గర వాటి సంఖ్యనే ఎక్కువ ఉంది. భీమవరం జాతి ఉంది, పెర్మిన్ ఉంది. కాకపోతే క్రాసులు తీపిస్తామా, ఇవి అవి అవి ఇవి మిక్సింగ్ లో తీపిస్తామా. మిక్సింగ్ లో తీపిస్తే ఏమైందంటే ఫైటింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటది అన్నట్టు. ఏదండి సేమ్ అవే తీపిస్తే జర ఏమైందంటే దీనిదేమో బోన్ పవర్ తక్కువ ఉంటది, వెయిట్ తక్కువ ఉంటది. భీమవరం జాతి దాంట్లో అసిల్ దాంట్లోనేమో జర బోన్ పవర్ ఎక్కువ ఉంటది, ఫైటింగ్ బాగుంటది అన్నట్టు. దానికి మిక్సింగ్ తీపిస్తే ఏమైందంటే మిక్సింగ్ లో తీపిస్తే బాడీలు వచ్చేస్తాయి, ఫైటింగ్ అనేది జర ఫాస్ట్ ఉంటది. ఎంత వయసు పిల్లల్ని, అంటే ఎంత వయసు వాటిని మీరు అమ్ముతారు? ఎంత వయసు కోళ్ళని? నేను ఇప్పుడు మామూలుగా అయితే రెగ్యులర్ గా ఇప్పుడు పెద్ద రెడీ టు ఫైట్ అమ్ముతాను. పట్టాలు కావాలంటే పట్టాలు అమ్ముతాను. ఎంత ఏ రేంజ్ ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర పుంజు వచ్చేసి 8,000 నుంచి 25,000-30,000 దాకా పోతాయి. దాని క్వాలిటీ ఫైటింగ్ దాన్ని బట్టి. ఒక పందెం తయారయ్యే పుంజు రెడీ కావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? 1 year పడుతుంది. 1 year పడుతుంది. 12 నుంచి 14 నెలలు. అంటే 8 నెలల నుంచి స్టార్ట్ చేస్తాయి కొట్లాడడము. 8-9 నెలల నుంచి స్టార్ట్ చేస్తాయి. కానీ జర కోడి గట్టి కావాలంటే మాత్రం సంవత్సరం పైనే ఉండాలి. సో అట్లయితేనే వాటిని పందెలకు రెడీ. అంటే దెబ్బ పడ్డాగానే ఆగాలనుకుంటే మనకి 14 నెలలు ఉంటేనే కోడి గట్టిగా ఉంటది. లేకపోతే సంవత్సరానికి కొట్లాడతాయి కానీ ఏమైనా దెబ్బ పడితే ఆగదు అన్నట్టు. సంవత్సరం 14 నెలలు 15 నెలలు ఉంటే మాత్రం కోడి గట్టి పడిపోతుంది. సో ఇట్లా మరి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుందా? మీరు డిమాండ్ అంటే ఇది మేము సేల్ చేసుకోవాలండి. సేల్ చేసుకోకపోతే మాత్రం వేస్ట్. పెట్టడమే ఉంటది కానీ మనం సేల్ ఉంటేనే మనకు డబ్బులు వస్తుంటాయి. సేల్ లేని మనం ఎంత పెట్టినా గానీ తింటూనే ఉంటాయి కానీ మనం సేల్ చేసుకోవాలి. సేల్ చేసుకోకపోతే మాత్రం ఈ బిజినెస్ ముందుకు పోలేము. సేల్ అంటే మీరు మీ దగ్గరికి కస్టమర్స్ వస్తుంటారు? ఎట్లా కస్టమర్స్ వస్తుంటారు, రెగ్యులర్ తీసుకెళ్లే వాళ్ళే తీసుకెళ్తుంటారు మా దగ్గరకు వచ్చి. ఎందుకంటే మన కోళ్ళు పందాలు బాగా పడతాయి కనుక వాళ్ళే రెగ్యులర్ వచ్చి తీసుకెళ్తుంటారు. సో ఈ మధ్యలో సేల్ అయిపోయినాయి, ఇప్పుడు అయిపోయినాయి. ఇంకొక 10 పుంజులు ఉన్నాయి. వీటిలో 1-2 బుక్ అయిపోయినాయి. మొన్న వచ్చేసారు. రేపు ఎల్లుండో తీసుకుపోతారు. ఉన్నాయి ఒక 8 పుంజులు 10 పుంజులు ఉన్నాయి అంతే. అవి సేల్కున్నాయి. అవి ఏ జాతి ఉన్నాయి? అవి భీమవరం జాతి ఉన్నాయి. భీమవరం పెర్మిన్ జాతిను విడుకలు అన్ని వెళ్ళిపోయాయి. అన్ని నవంబర్-డిసెంబర్ లోనే వెళ్ళిపోయినాయి. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచే తీసుకెళ్తారు. ఎందుకంటే రెడీ చేసుకుంటారు వాళ్ళు. మనం రెడీ ఏం చేయమన్నట్టు వాళ్ళే రెడీ చేసుకుంటారు. అంటే రెడీ అంటే ఎట్లాంటి? రెడీ అంటే ఫైటింగ్ కు మనము మటన్ గానీ అవన్నీ పెట్టి మేపుకుంటారు వాళ్ళు. మనం ఏం చేస్తాం, ఓన్లీ దాన పెట్టేస్తాం. కాకపోతే గుడ్డు బాదం వేస్తాం. కానీ వాళ్ళు తయారు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా మటన్ ఇట్లా అవన్నీ పెట్టుకొని తయారు చేసుకుంటాం. ప్రాక్టీస్ చేస్తారు. ఈత కొట్టిస్తారు, మన చేకాలు ఇస్తారు. ఇవన్నీ చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటారు. పండుగ వారం రోజులు అన్న వరకు మొత్తం రెడీ చేసి పెట్టేస్తారు. కోడి 200 grams కంపల్సరీ వేస్తారు అన్నట్టు. ఒక పుంజుకి వచ్చేసి 200 grams మటన్ వేయాలి కంపల్సరీ. ఒక 40 days వేస్తారు. పందెం కంటే ముందు 40 రోజులు పండుగకు వస్తుంది అన్నప్పుడే 40 రోజుల ముందు నుంచి తయారులో పెట్టేసుకుంటాం. ఎంత వెయిట్ లో కొట్లాడుతుంది అంటే ఎంత వెయిట్, ఇప్పుడు 4 కిలోల కొట్లాడుతుందా, 3 కిలోల కొట్లాడుతుందా, 5 కిలోల కొట్లాడుతుందా, దాన్ని బట్టి ఎంత వెయిట్ లో మంచిగా కొట్లాడుతుంది చూసి ఆ వెయిట్ మెయింటైన్ చేసుకుంటా దానికి అట్లా ఫుడ్ పెట్టేస్తాం. సో వెయిట్ అంటే ఇప్పుడు మన దగ్గర ఎంత వెయిట్ ఉన్నటువంటి ఉంటాయి? నా దగ్గర ఇప్పుడు 3 కిలోల నుంచి 5 కిలోల దాకా ఉన్నాయి. 5-6 కిలోలు. సో మీరు ఇంత అంటే ఇన్ని జాతులు పెంచుకుంటారు, ఇన్ని పెంచుకుంటారు కదా, ఎంతమంది పని వాళ్ళు పని వాళ్ళు? ఒక ఫ్యామిలీ ఉంటారు. ఒక ఫ్యామిలీ. సో జనరల్ ఒక సంవత్సరంలో మీకు ఎంత ఖర్చు అవుతుంది మీకు వీటి మెయింటెనెన్స్ కి? మెయింటెనెన్స్ అంటే ఇక మనం కోళ్ళు ఎంత వారానికి వచ్చేసి 1 క్వింటల్ దాన అయిపోతుంది కంపల్సరీ. క్వింటల్ దాన అయిపోతుంది. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఇంకా చాలా ఉండేది. మొత్తం తీసిన 2 క్వింటల్ దాకా అయ్యేది. ఇప్పుడు దాదాపు ఒక 150 నుంచి 200 పెట్టెలు తీసేసాను. కొన్ని పెట్టెలు పెట్టేసుకున్నా, 60-70 పెట్టెలు పెట్టేసుకున్నా. ఇంతకు ముందు వేరే తాను ఉండే 4 ఎకరాల్లో ఉండే, అది తీసేసిన. వేరే దాంట్లో తోట అప్పుడు తోట లేకుండా ఇప్పుడు తోట ఉన్నది తీసేసుకున్నా. ఇది 1 ఎకర్. అయితే ఇలా ఎక్కువ ప్లేస్ లేదు కనుక మనం తక్కువ చేసుకొని అవుట్పుట్ ఎక్కువ తీయాలని చెప్పి ఉద్దేశంతో పెట్టెలు తక్కువ చేసేసిన. పెట్టెలను పుంజులు తక్కువ చేసేసి పిల్లలు ఎక్కువ తీపిస్తున్నా. అప్పుడేమో పిల్లలు సేల్ చేసేస్తుంటాయి. 1 day chicks సేల్ చేస్తుంటాయి. ఇప్పుడు 1 day chicks తక్కువ చేసిన. ఏమైతుందంటే దాన ఖర్చు ఎక్కువ అయిపోతుంది. మన సద్దలు రాగులు వచ్చేసి 35 నుంచి 40 రూపాయలు 45 రూపాయల దాకా దాన అయిపోయింది. ఇప్పుడు అంత దాన అంటే ఇప్పుడు నెలకు వారానికి 4,000 అయిపోతున్నాయి ఒక క్వింటాల్కి వచ్చేసి.
అందుకోసం ఏం చేసినా మనం దాన ఖర్చు తగ్గించుకోవాలంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కోళ్ళు చాలా ఉంటే డిసీజ్ ఎక్కువ ఉంటది. మనం ఎంత కోళ్ళు తగ్గించుకుంటుంటే డిసీజ్ అనేది తక్కువ ఉంటది అన్నట్టు, వర్క్ గిట్ల తక్కువ ఉంటది, పిల్లల అవుట్పుట్ గిట్ల మంచిగా వస్తుంది అన్నట్టు, పిల్లలు బతుకుతాయి. ఇప్పుడు మనం పిల్లలు ఎక్కువ పెట్టే వరకు చాలా అయ్యే వరకు డిసీజ్ ఎక్కువ వచ్చేసి పెద్ద కోళ్ళు ఎక్కువ తన పిల్లలు పెట్టే వరకు డిసీజ్ వచ్చి పిల్లలు చచ్చిపోతుంటారు. అందుకోసం మనం ఏం చేసి ఇప్పుడు ఒక 40-50 పెట్టలే పెట్టేసుకొని ఒక 10 బిడ్డర్లు పెట్టేసుకున్నా. ఇప్పుడు అవుట్పుట్ పిల్లలు ఇట్లా వారానికి వచ్చేసేసి నా దగ్గర 30-40 పిల్లలు 50 పిల్లలు దాకా వెళ్తున్నాయి. ఒక్కొక్కటి 3-4 పెట్టలు ఒకటేసారి పొదిగేస్తా, పొదిగేసినాక ఒక పెట్టకి వేసేస్తా, మళ్ళీ 3 పెట్టలు మళ్ళీ పక్క వేసేస్తే మళ్ళీ గుడ్లకు వస్తే మళ్ళీ గుడ్లు పెట్టాక మళ్ళీ పొదిగేస్తాం. తక్కువ చేస్తున్నట్టు రెగ్యులర్ గా మీ దగ్గర మరి అందుబాటులో ఉంటాయి అమ్మకానికి? రెగ్యులర్ గా ఉంటాయి. రెగ్యులర్ గా గుడ్డు నుంచి పిల్ల, గుడ్డు అంటే గుడ్డు, పిల్ల అంటే పిల్ల, ఏవంటే ఏ ఏజ్ అంటే ఆ ఏజ్ ఉంటాయి. గుడ్లు ఎంత అమ్ముతున్నారు? ఎంత చూపు? గుడ్డు వచ్చేసి 300 అమ్ముతున్నాను, పిల్ల వచ్చేసి 400-500 దాన్ని బట్టి రోజులు. వన్ డే చెక్ అయితే 400కి అమ్ముతున్నాను. దాని పెద్ద పిల్లలు కావాలంటే దాని ఎంత ఏజ్ బట్టి దాన్ని రేట్ ఉంటుంది. వీటికి రోగాలు ఏమైనా వస్తుంటాయి? ఎట్లా వస్తే రోగాలు మెయిన్ వచ్చేసేది గురక వస్తుందండి. ఆ గురకకి ఎక్కువ మనం ఏం చేసేది ఎల్లిపాయ దంచేసి మస్ట్ ఎల్లిపాయ వేస్తుంటా ఎక్కువ, చిన్న ఎల్లిపాయలు తీసేసుకొని వేసుకుంటే తగ్గుతుంది. దాంతో తక్కువ కాకుంటే టాబ్లెట్స్ ఫస్ట్ టాబ్లెట్ తో కాకుండా ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది లాస్ట్. డిసీజ్ అంటే కంపల్సరీ ఉంటాయి, ఏ షెడ్ లోనైనా ఉంటాయి. బట్ వీటికి కూడా కొంచెం వీటికి నాటు కాబట్టి నాటుకోలు కానీ తక్కువ నాటు, వీటికి తక్కువ. ఇక కంపల్సరీ కోళ్ళు ఎక్కువ ఉంటే మాత్రం డిసీజ్ ఎక్కువ ఉంటది. ఎక్కువ మెయిన్ గురకనేనండి. సో వాటిని ఓవర్కమ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో ఒక సంవత్సరానికి మీకు వీటి పెంపకంలో ఎంత ఆదాయం వస్తుండొచ్చు మీకు సుమారుగా? ఆదాయం అనేది మనం చూసుకుంటూ ఉండదు, పెట్టడము తీయడం ఉంటది. మాకు ఏంటంటే ఆయనకి వెళ్ళిపోతుంటది, నాకు వెళ్ళిపోతుంటది. 2 లక్షలు 2 లక్షలు మంది చెప్తారు కానీ అట్లేముంటది. మనం నడుస్తూనే ఉంటది, సక్సెస్ఫుల్ నడుస్తుంది. కొత్తగా ఎవరైనా ఇట్లాంటి పందెం కోళ్ళు పెంచుకోవాలనుకున్న వాళ్ళకు ఎట్లా ఉంటది? వాళ్ళకి ఏమైనా పెంచుకోవచ్చా? వీటిలో ఇప్పుడు వీటి పట్ల ఏమైనా జాగ్రత్తలు స్పెషల్ గా తీసుకునేది ఉంటుంది? ఎట్లా ఉంటుంది? చాలా స్పెషల్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా వీటిలో మీదే బతకడం అనేది మాత్రం కష్టం. ఇప్పుడు మామూలుగా ఏదైనా బావి కాడ ఏదైనా ఉంది, జాగ్ ఉంది, పేస్ ఉంది, పెట్టుకోవాలనుకుంటే గుడ్లో లేకపోతే పిల్లలు తీసుకుపోయి పెంచుకుంటే బాగుంటది. ఎందుకంటే ఓన్లీ ఇదే పెట్టి నేను సంపాదిస్తా అనేది మాత్రం కాదు. ఎందుకంటే పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు అంటే వాళ్ళు తన రేట్లు పెడతారు, మన తనకు వచ్చి రేట్లు పెట్టమంటారు. వాళ్ళు తను బీడర్ అంటే ₹1,00,000 అంటారు, మన తను ఒక 30,000-40,000 అంటే అమ్మాయితాను అంటారు. అదే పెద్ద వాళ్ళు తానికి పోతే నువ్వు 1,00,000 కానీ 1,50,000 కానీ పెట్టుకుంటావు. అందుకోసం ఏంటంటే మనం కొద్దిగా స్టార్టింగ్ మనం కొద్ది నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు మన దగ్గర ఒక 30 పిల్లలు 40 పిల్లలు తీసుకపోయి పెంచుకుంటే అలా పెట్టలు వస్తాయి, పుంజులు వస్తాయి. వాళ్ళు నీకు వాళ్ళు అమ్ముకోలేరు అనుకో, మళ్ళీ ఒక 5 months 6 months తర్వాత నేనే తీసుకొని చేసుకుంటాను. అట్లా ఇట్లా తీసుకుంటాను. సో కొత్తగా ఎవరైనా చేసుకోవాలంటే చాలా తక్కువ సంఖ్యతో పెంచుకుంటే, చిన్నపిల్లలు తీసుకుపోయి పెంచుకుంటే ఖర్చు తక్కువ అవుతుంది. అదే పెట్టలు అనుకోండి, ఒక్కొక్క పెట్ట నాగరైనా కానీ 15 నుంచి 20,000 దాకా 25-30,000 దాకా ఇట్లా ఉన్నాయి పెట్టలు. అవుట్పుట్ ఇంకోటి ఏంటంటే మనం తెచ్చుకునేటప్పుడు ఇట్లా క్వాలిటీ అనేది మంచిది తెచ్చుకుంటేనే మనం ఇలా ఇప్పుడు ఎంతకో ఇప్పుడు 5,000, 2,000, 3,000 వస్తున్నాయి అని చెప్పి తెచ్చేసుకొని మనం పెంచేసుకుంటే మాత్రము మళ్ళా దాన్ని సేల్ చేసుకోవాలంటే సేల్ చేసుకోలేము. అవుట్పుట్ మంచిగా ఉంటేనే మనం సేల్ చేసుకోగలుగుతాం. అట్లా తెచ్చేటప్పుడే మనం ₹10 ఎక్కువైనా సరే కానీ మంచి క్వాలిటీ తెచ్చి పెట్టేసుకుంటే మన దగ్గర ఇప్పుడు నేను ఇక్కడ నేను ఆంధ్రాలో ఎక్కడెక్కడ పోయి తెచ్చుకున్నాను, ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు స్టార్టింగ్ లో. ఇప్పుడు నాకు ఇప్పుడు అవసరం లేదు, నాగానే అవుట్పుట్ బాగుంది. ఎప్పుడు కావాలంటే సంవత్సరానికి ఒక బీడ 2 బీడలు నేను బయట నుంచి తెచ్చుకుంటాను. అంతేగాని నా దగ్గర పెట్టలు అయితే అవసరం లేదు, నా దగ్గర ఉన్నాయి పెట్టలే మస్తున్నాయి, నేనే బయటకి ఇచ్చేస్తాను. అవుట్ ఏంటంటే సేమ్ బ్లేడ్ అయిపోతుంది కనుక మనం బెడ్లైన్ మనం అప్పుడప్పుడు చేంజ్ చేస్తుండాలి. పుంజులు తెచ్చుకోవాలి, పెట్టలు తెచ్చుకునే అవసరం లేదు, పుంజులు తెచ్చుకుంటుండాలి. ఎప్పుడైనా మనయనే కానీ పెట్టుకోకుండా కొన్ని బయటకు వెళ్ళి మనం తెచ్చుకుంటే బాగుంటుంది. బెడ్ లైన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఓవరాల్ గా మీరు సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు. సో కమర్షియల్ ఫార్మ్ అంటే కదా కమర్షియల్. సో ఎవరికైనా కావాలన్నా కూడా వచ్చి విజిట్ చేసుకొని చూసుకొని ఎక్కడైనా నాతోనే కాదు ఎవరిదానికైనా సరే పోయి విజిట్ చేసి చూసుకొని ఆడ పెట్టలు ఎట్లున్నాయి, పుంజులు ఎట్లున్నాయి అవన్నీ చెక్ చేసుకొని తీసుకోవటం చాలా బాగుంటుంది. మీరు ఏమన్నా ఓన్లీ పెంచడం వరకు ఏమైనా ప్రాక్టీస్ ఏమైనా ఉంటే, పందాలకు సంబంధించి ఏమైనా ఉంటే కొనుక్కున్న వాళ్ళు చేసుకుంటాం. అంటే రెడీ టు ఫైట్ ఉంటే ప్రాక్టీస్ అన్ని మనం చేస్తాము. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీసుకుపోయి మనకు 10 రోజుల తర్వాత కట్టేసుకొని నేర్చుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది. కోడి అనేది బెదరని అన్నట్టు, కొత్త మనిషిని చూస్తే బెదురుతుంది, కొత్త వాతావరణం సెట్ కావడం అందులో ముందు తీసుకుపోయి వాళ్ళకి అలవాటు చేసుకుంటే బాగుంటుంది. అట్లా
ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది మధు గారు చెప్తున్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఈ కోళ్ళ పెంపకంలో ఉన్నారు. సో సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు చెప్తున్నారు. సో కోళ్ళ ఎంపిక దగ్గర నుంచి కూడా వాటి పెంపకంలో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కనుక దీంట్లో సక్సెస్ కావచ్చు అని చెప్తున్నారు. సో ప్రధానంగా వీళ్ళ దగ్గర నుంచి డే 1 చిక్ నుంచి కూడా ఎగ్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి అమ్ముతామని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పటికే ఒక బ్యాచ్ కూడా వెళ్ళిపోయినట్టు కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ ఒక 8 పుంజుల వరకు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్గా కూడా ఈ నాటుకోళ్ళు పందెం కోళ్ళ పెంపకంలో కూడా సక్సెస్ఫుల్గా ఆ ఫామ్ ని నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. 5 ఏళ్ల అనుభవం కూడా వీళ్ళకి రంగంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ ఫామ్ అయితే సక్సెస్ఫుల్ నడుస్తుండటంతో పాటు ఎవరికైనా కొత్తగా పెట్టుకోవాలనుకున్నా కూడా చాలా తక్కువ సంఖ్యలో కొంచెం నాణ్యమైనటువంటి బ్రీడ్ల ఎంపిక సెలక్షన్ లో కూడా కొంచెం చూసుకొని పెట్టుకుంటే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మధు గారు చెప్తున్నారు.